ప్రమాదరహిత దీపావళి జరుపుకోవాలని డాక్టర్ అడపా శ్రీమౌనిక సెంట్రల్ హెడ్ స్వామి పేర్కొన్నారు. ప్రమాదరహిత దీపావళిగా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని డాక్టర్ అడపా శ్రీమౌనిక సెంట్రల్ హెడ్ స్వామి పేర్కొన్నారు. శనివారం వాసనాయకేర్ల విలేకరులతో వారు మాట్లాడారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి అని పేర్కొన్నారు. కొత్త దుస్తులు ధరించి టపాసులు కాల్చుతూ జీవితాల్లో వెలుగులు నింపే పండుగని తెలిపారు. పిల్లలది కూడా కాలుస్తారు కాబట్టి దానివల్ల ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఇబ్బందులు ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల కంటికి ఏదైనా ఇబ్బంది జరిగితే అది మరి దాన్ని మనము కోలుకోలేని నష్టం జరుగుతుంది. మరి అటువంటి నష్టం ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మేము వాసనాయకేర్ కాకినాడ తరపు నుంచి మేము ఇక్కడ ఆ రోజు అందుబాటులో ఉంటూ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉంటాము. దీనికి సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మా డాక్టర్ మౌనిక గారు ఉన్నారు మనతో, ఆవిడ వివరంగా చెప్తారు. సరదాగా జరుపుకునే పండుగలో చిన్నపిల్లలకి ఎక్కువ అదంతా కూడా ఈ క్రాకర్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి ఎక్కువ జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించమని మేము కోరుకుంటున్నాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని సంప్రదించాలి అనేది మరి మా డాక్టర్ మౌనిక గారు మనతో ఉన్నారు. మరి మేడం గారు ఇప్పుడు అవన్నీ కూడా కులంకషంగా మీకు వివరిస్తారు. దయచేసి ఆ జాగ్రత్తలన్నీ కూడా పాటించమని దీపావళి క్షేమంగా చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. పిల్లల్ని విడిగా కాల్చకుండా మన పర్యవేక్షణలోనే ఉండేలా చూసుకోవాలి. కాల్చే సమయంలో మనం జాగ్రత్తగా ఒక బకెట్ నీళ్ళు దగ్గర పెట్టుకుంటే గబుక్కున ఏదైనా కాలడం అది జరిగితే వెంటనే వాష్ చేసుకోవడం అన్నది చేయాలి. అలానే వెంటనే దగ్గరలో ఉన్న మా వాసనాయకేర్కి తీసుకొస్తే వారికి మేము తగిన ట్రీట్మెంట్ అది చేస్తాము. అండ్ ఇప్పుడున్న దీపావళి సామాన్లో గ్రీన్ క్రాకర్స్ అని వస్తున్నాయండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అవి ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలానే వేసే దుస్తుల్లో కూడా కాటన్ మెటీరియల్ అది యూజ్ చేయడం వల్ల హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు అవి తీసుకోవడం వల్ల మనం మోస్ట్ డేంజరస్ ఇంజురీస్ అవి అవాయిడ్ చేయడం అన్నది జరుగుతుంది.